శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ఈ వారంలో పర్టిక్యులర్గా వీరికి రవి 6వ స్థానంలో ప్రవేశించడం జరిగింది. ముఖ్యంగా ఈ స్థితి ఈ రాశి వారికి ఒక నెల రోజుల పాటు ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో మీరు ముఖ్యంగా అధికారులతో, మీ కుటుంబ పెద్దలతో, తండ్రి గారితో, లేదంటే మీరు పెద్దవారైతే మీ యొక్క సంతానంతో విరోధాలు, విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. అంటే ఒకరిపై ఒకరు ఆధిపత్యం వహించాలనే విషయంలో ఒకరు చెప్పినది వేరొకరు వినాలనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి ఒక సంఘర్షణ జరిగే అవకాశం ఉన్నది. అంటే మీరు బయటికి డైరెక్ట్గా కాకపోయినా మనసులో అన్న మదన పడే అవకాశం ఉన్నది. నేను చెప్పినట్టు నాకు అనుగుణంగా మా అబ్బాయి నడుచుకోవడం లేదు, నేను అనుకున్నట్టుగా మా తండ్రి గారు నాకు సహకరించడం లేదు, ఈ విధంగా అంతర్గతంగా మదన పడే అవకాశం ఉంది. అంటే సాధారణంగా ఈ వృశ్చిక రాశికి సంబంధించిన వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్స్ చాలా వరకు ఫాదర్తో ఉండవు. అలాగే మీ యొక్క అధికారులతో కూడా అంత డైరెక్ట్గా కలివిడిగా మాట్లాడకపోతుంటారు. అది ఒక ఈగో ప్రాబ్లం అనుకుందాం. ఇప్పుడు అటువంటి స్థితిలో ఈ విధంగా అంతర్గతంగా మదనపడే అవకాశం ఉంది. సో దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది మీ మధ్యలో, అంటే మీ బంధుత్వం మధ్యలో కానీ మీ అధికారికి మీకు మధ్యలో ఏదైనా ఇబ్బందులు కలగజేసి వారు సొలాపడే అవకాశం ఉంది. కాబట్టి మీ మనసులో అధికారులపైన, పెద్దవారిపైన వ్యతిరేకత ఉంటే అది మీలోనే దాచుకోవాలి తప్ప ఇతరులకు చెప్పడం వల్ల అది చాలా వరకు చిన్న విషయం పెద్దదిగా మారే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త పడటం మంచిది. అయితే మీకు ఈ సమయంలో ఏదైనా ప్రభుత్వ సంస్థలతో కానీ రాజకీయ నాయకులతో కానీ లేదా కోర్టు సమస్యలు అలాంటివి ఏమైనా ఉంటే మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ఏదన్నా ప్రభుత్వ అనుకూలత కొంతవరకు లభించే అవకాశం, అంటే ఏదైనా మీరు పోరాడినప్పుడే విజయం లభిస్తుంది. అంటే మీరుగా ఇంట్లో కూర్చుంటే ఏ పని కూడా జరగదు. అంటే 6వ స్థానం ఎప్పుడు కూడా అదే చెప్తూ ఉంటుందన్నమాట. పోటీ, విజయం, సక్సెస్. ఏదైనా పోటీ పడితేనే మీకు విజయం లభిస్తుంది. 6వ స్థానంలో రవి వచ్చాడు కదా, ఉద్యోగం అంటే రాదు. ఉద్యోగ ప్రయత్నం చేసి దానికి సంబంధించిన ఎగ్జామ్స్ రాసి దానికి ఏమైనా ఇంటర్వ్యూ ఉంటే అందులో పాల్గొంటే కంపల్సరీగా మీకు జాబ్ రావడం జరుగుతుంది. ఏదన్నా ఒక కోర్టు సమస్య పరిష్కారం అవుతుంది, ఒక రాజకీయ పదవన్నా లభిస్తుంది. దేనికన్నా పోరాడితేనే సాధించాలి. కామన్గా వృశ్చిక రాశి వారు కూడా అంతే. ఏది కూడా వీళ్ళకి సునాయాసంగా రాదు. వీరికి అర్హత ఉంటే పోరాడితే దాన్ని సాధించడం జరుగుతూ ఉంటుంది. అది నెంబర్ 1 విషయం. వచ్చిన పదవిని జాగ్రత్తగా కాపాడుకోవడం అన్నది నెంబర్ 2 పాయింట్ మన వృశ్చిక రాశి వారికి. మరి ఆ కారణం వల్ల ఈ రాశి వారు ఏదన్నా విద్యార్థులు, నిరుద్యోగులు, అలాగే రాజకీయ నిరుద్యోగులు మీకు ఏదన్నా పదవి ఆశించి ఉంటే ఈ సమయంలో కంపల్సరీగా ప్రయత్నం చేయండి. అలాగే మరి స్టూడెంట్స్ వాళ్ళైతే ఏదైనా సివిల్ సూట్, గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రభుత్వ సర్వీసుల్లో ప్రవేశం కోరుకునే వారికి ఈ సమయంలో మీరు అంటే అది ఒక ముహూర్తం ఈ సమయంలో ఫిక్స్ చేసుకొని దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభిస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. అంటే ఎప్పుడు ఒక ముహూర్తం, ఒక ప్రయత్నం అనేది మనకి అనుకూలమైన టైంలో ప్రారంభిస్తే ఆ పని సక్సెస్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఏదో సివిల్స్, గ్రూప్ 1 ఇప్పుడు ఎక్కడ మనకి ఉభయ రాష్ట్రాల్లో పెద్దగా ఉన్నట్టు తెలీదు, త్వరలో పడవచ్చు. అయితే ఇప్పుడు మనం దానిలో ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి రవి ఉచ్చులో ఉండగా మీరు ఒక మంచి ముహూర్తం ఫిక్స్ చేసుకొని దానికి సంబంధించిన కోచింగ్ సెంటర్లో చేరి మీ యొక్క దానికి సంబంధించిన సామాగ్రి వగైరా కొనుక్కొని మీరు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతే పరీక్షలు ఎప్పుడు అవనవండి, ఇంటర్వ్యూ ఎప్పుడు అవనవండి, పోస్టింగ్ ఎప్పుడు రానివ్వండి, ఈ ముహూర్త బలం మీకు కాపాడుతూ ఉంటుంది. అందుకని ఈ ప్రయత్నం మీరు చేస్తే అనుకూలంగా ఉంటుంది. అని వివాహ ప్రయత్నాలు మాత్రం ఈ నెలలో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మీరు ఎంత ప్రయత్నం చేసినా వివాహ ప్రయత్నం ఒక కొలిక్కి రావడం అన్నది జరగదు. ఏదో ఒక అడ్డంకో, ఏదో ఒక ఇబ్బందో, ఉద్యోగపరమైన ఇబ్బంది వచ్చి అది వాయిదా పడుతుంటుంది. అంటే పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడుతుంటాయి. అయితే మళ్ళా ఇంచుమించుగా బాగా కష్టపడటం వల్ల ఈ గురువు సప్తమ స్థాన సంచారం వల్ల చాలా వరకు వివాహం ఫిక్స్ అవుతుంది. ఒక వివాహం ముహూర్తం పెట్టుకోవచ్చు కానీ
వివాహానికి ఉంటే అడ్డంకులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇది సాంప్రదాయబద్ధమైనటువంటి పెద్దల అంగీకారంతో జరిగే వివాహానికి అనుకూలంగా ఉంటుంది. లవ్ మ్యారేజ్ అనుకున్న వాళ్ళు మాత్రం కొన్నాళ్ళు వెయిట్ చేస్తేనే మంచిది తప్ప ఇప్పుడు మీ ప్రేమ వ్యవహారాన్ని ప్రేమ పెళ్ళిని బయటపడితే అసలుకే మోసం వస్తుంది. కాబట్టి కొంతకాలం వెయిట్ చేస్తే మరి ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళకి కూడా అనుకూలిస్తుంది. ఇక మనకి ముఖ్యంగా రాష్ట్రాధిపతి కుజుడు భాగ్యస్థానంలో నీచ స్థితిలో ఉన్నాడంటే కొద్ది బలహీనపడి ఉన్నాడు. ఆ కారణం వల్ల మీరు ఏదైనా ప్రతి విషయాన్ని బాగా తొందరగా సహజంగా మీకున్నటువంటి ఆవేశాన్ని స్పీడ్ని తగ్గించుకొని సునాయాసంగా నెమ్మదిగా ప్రయత్నం చేస్తేనే మీరు కార్యసాధన చేయగలుగుతూ ఉంటారు. లేదా మీకున్నటువంటి ఫోర్స్తో దౌర్జన్యంగానో బలవంతంగానో ధైర్యంగానో పోరాటం వల్ల అవతల వారు కూడా అంతే ఎమోషన్తో మీ మీద రివర్స్ అయ్యి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో లౌక్యంగా వ్యవహరించండి. టెంపరీగా వచ్చే కోపాన్ని కానీ ఇంకోటి కానీ తగ్గించుకొని చాలా సౌమ్యంగా వ్యవహరిస్తేనే మీ యొక్క కార్యసాధన జరుగుతుంది. సాధారణంగా గ్రహాలు మారినప్పుడు వాటి ప్రభావం ప్రతి ఒక్కరి మీద మంచి చెడు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. కేవలం ఇప్పుడు మనకి శని ప్రభావం ఏలినాటి శని అన్నది ఏదో ఏలినాటి శని 3 రాశుల మీద ఉంటుంది అనుకుంటారు. బట్ కానీ ఇంచుమించుగా 12 రాశుల్లో 9 రాశుల మీద ఈ ఏలినాటి శని ప్రభావం అన్నది కనబడుతూ ఉంటుంది. కేవలం 3 రాశుల వారికి మాత్రమే శని ఫేవర్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ కారణం వల్ల ఇంచుమించుగా శని పెడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలన్నా శని ఇచ్చినటువంటి మంచి ఫలితాలు మనం పొందాలన్నా కంపల్సరిగా శనికి మనం శాంతి చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే శనికి శాంతి చేయించుకోవడం అంటే జపాలు చేయించడం, ఈ దానాలు చేయడం, దానివల్ల ఏమీ కూడా ప్రయోజనం అయితే ఉండదు. మీరు శని యొక్క మంచి ప్రవర్తన మంచి ఫలితాలు పొందాలన్నా వారు పెట్టిన కష్టాల నుంచి తప్పించుకోవాలన్నా ముందు మీరు ఇతరుల మీద ఆధారపడకుండా ప్రతి పని అంటే సొంత పనులు లాంటివి మీకు మీరే స్వయంగా చేసుకోవలసి ఉంటుంది. అలాగే ఏదైనా దగ్గరగా ఉన్నప్పుడు వాహనాలు అవి ఉపయోగించకుండా నడక మార్గం ద్వారా మీరు పనులు చేసుకోవడం, పొద్దున్నే వాకింగు ఎక్సర్సైజు చేయడం, దాని తర్వాత ముఖ్యంగా ఎటువంటి బలహీనతలకి లొంగకుండా ఉండడం, నెక్స్ట్ టైము వ్యసనాలకి దూరంగా ఉండాలి. పెద్దల్ని వృద్ధుల్ని గౌరవించడం మంచిది. బయటవారు ఎక్కడన్నా మనకు అనవసరం. మీ కుటుంబంలో ఎవరైనా వృద్ధులైన వారు అంటే వారు పనులు వారు చేసుకోలేకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వారికి మీరు ఏదో రకంగా సహాయం చేయడం మంచిది. అంటే వాళ్ళ మనస్తత్వం ఒక చిన్నపిల్లవాడు మనస్తత్వంలా ఉంటుంది కాబట్టి వారికి సమయానికి ఆహారం అందించడం, వాళ్ళకి ఏమైనా బిస్కెట్లో ఏదో కావాల్సినవి మంచినీళ్ళు దగ్గరగా ఉంచడం, సమయానికి మందులు దగ్గరుండి వేయించడం. పెద్దగా పూర్వంలాగా మీరేమి సేవలు చేసి అక్కర్లేదు. వారిని సావధానంగా పరామర్శించి మంచి మాటలతో వారిని సంతోషపెట్టిన శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మన వృద్ధులకి రోగులకి మందులు పంచిపెట్టడం. ఇప్పుడు చాలా ఉన్నాయిగా అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, ఓల్డ్ ఏజ్ హోములు. గతంలో హైదరాబాద్లో ఎక్కడో ఒకటి ఉండేది. ఇప్పుడు ప్రతి కాలనీలో అంటే ఇంచుమించుగా ప్రతి ఒక్క ఏరియాలో ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అన్నది పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు బిల్డింగులు పెద్దగా కట్టి అనాథ శరణాలయానికో లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్కి అద్దె ఇవ్వడానికి చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. అందువల్ల అటువంటి వృద్ధాశ్రమానికి వెళ్ళి వాళ్ళకి మెడిసిన్స్ అవసరమైనటువంటి మందులు ఇవ్వడం వల్ల మనకి కూడా అంటే ఏదన్నా ఏ గ్రహమన్నా అనుకూలిస్తుంది. కాబట్టి ఆ సేవాభావంతో ఉండండి. మీరు సంపాదించే సంపాదనలో ఒక 0.5% ఖర్చు పెట్టినా చాలు. ఆ విధంగా చేసుకోండి. అయితే మీరు ఈ రాశి ఫలాలు విన్నంత మాత్రం చేతో లేదా ఏదైనా మంచి జ్యోతిష్కుడి దగ్గర జాతకం చెప్పించుకుంటేనో మీ జీవితం అయితే ఎట్టి పరిస్థితుల్లో మారదు. పైపెచ్చి ఏంటంటే వాళ్ళు బాగుపడతారు తప్ప మిమ్మల్ని మార్చే శక్తి
ఆ జ్యోతిష్కుడి దగ్గర ఎట్టి పరిస్థితులు కూడా ఉండదు. అందువల్ల మీరు జాతకం చెప్పించుకుంటే జీవితం మారిపోద్ది, పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఉద్యోగాలు వచ్చే మాత్రం ఒట్టి భ్రమ. మీరు వారు చెప్పినట్టు నడుచుకొని ఏదైనా ఆ పరిహారమో ఆ ప్రయత్నమో చేయడం వల్ల మీ జాతకంలో యోగం ఉంటే అది వస్తుంది తప్ప ఉద్యోగం రావడానికి ఒక హోమం, లేదంటే ఒక ఉంగరం, పెళ్ళి కావడానికి ఒక హోమం, ఒక ఉంగరం ఇలాగేమీ ఉండవు. బట్ ఇదంతా ఒక అపోహ మాత్రమే. మీ జాతకంలో ఉంటే ప్రయత్నం చేస్తే, అంటే జ్యోతిష్యుడు ఎంతవరకు చెప్తాడు, అబ్బాయి ఈ సమయంలో బాగుంది, ఈ గురుబలం వస్తుంది కాబట్టి ఈ పెళ్లి ప్రయత్నం చేసుకోండి, ఈ రవి బలం బాగుంది కాబట్టి ఏదైనా గవర్నమెంట్ సర్వీస్ ప్రయత్నం చేసుకోండి, రావచ్చు, అంతవరకే చెప్తాడు తప్ప ఆ జాతకుడు ఉద్యోగం చేసి పెళ్ళిళ్ళు చేస్తే వాడు బ్రహ్మాండంగా ఏ లెవెల్లో ఉంటాడు. కాబట్టి మీరలా అత్యాశగా పోకుండా ప్రయత్నం చేసుకుంటేనే ఫలితం దక్కుతుంది. స్వస్తి.